గ్రంథంలో యేసు క్రీస్తు వారు ఆయన వాక్యాన్ని మన హృదయంలో రాసుకోమంటున్నాడు. ఆయన హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని రాసుకోవాలంట. ఎలా రాసుకోవాలి? ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాటలను మనం ఆలోచించాలి. ఆయన మాటల్లో మన ఆలోచనలు, మన తలంపులు, మన హృదయాలంపులు, తలంపులు అన్నింటిలో కూడా ఆయన మాటలు ఉండాలి. మన నోటి మాట కూడా దేవుని మాటలే రావాలి. మనము దేవుని వైపే మనం చూడాలి. మన చూపులు కూడా దేవుని వైపు మనం చూడాలి. దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడవాలంట. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, యవనులు వేటి చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు. చూద్దాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా. ఎలాగంట? యవనస్తులు దేనితో వారు హృదయాలు శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యము చేతనే శుద్ధి చేసుకుంటారు. వారితో దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు వారి హృదయములకు వెళ్ళినప్పుడు, వారి వాక్యాన్ని వారు హత్తుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని ద్వారా వారు వారి యొక్క నడకను, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క చూపుల్ని, వారి మాటలను, వారి యొక్క చెడుని అన్నిటిని కూడా వారు నుంచి మారతారనమాట. వాటికి